సో అరవింద్ గారు మీరేమంటారు? ఇప్పుడున్న కన్సిక్వెన్సెస్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతోంది అని చెప్పేసి, సో విలీనం అవుతోందా? గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని అనుకోవచ్చా? సో ఈ నేపథ్యంలో మాకు కాంగ్రెస్ ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్కి వస్తున్నారో బీఆర్ఎస్ నుంచి వారు 4 మంత్రి పదవులు ఇవ్వాలని కూడా షరతులు కూడా పెట్టారు. సో ప్రజెంట్ ఇదే నడుస్తోంది. దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అన్నగారికి మంచినీళ్ళ దండాలు మేడం. తెలంగాణ ఉద్యమ వందనాలు. గత 14 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది అని అంటే ఒక వికృతమైనటువంటి రాజకీయ క్రీడ జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు సబ్బండ వర్గాలు అవగతం చేసుకున్నారు మేడం. మీరు గమనిస్తే గనక ఆది నుంచి ఇప్పటి వరకు డిసెంబర్ 3 తారీఖు నాడు వాళ్ళు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎట్లాంటి అవి చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు చాలా క్షుణ్ణంగా మాకంటే ఎక్కువ మీరే గమనిస్తారు. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాన్ని కూడా చెప్తా ఉన్నాను అంటే, ఆ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పి అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు ఇవాళ 420 హామీలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి అయితే వచ్చిండ్రు, కానీ వాళ్ళకు ఏం చేయాలో అర్థం అయితే లేదు మేడం. ఎందుకు అంటే గతంలో ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా తనకు లేదు. కాబట్టి ఏదంటే అది వాగ్దానాలు ఇచ్చేసిండ్రు, ఆ తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ నిజంగా కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా ఉన్నాడు, కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నారు, కేసీఆర్ కిట్ ఇస్తా ఉన్నారు. ఇవాళ జన్మించే బిడ్డ కాడికెళ్ళి కాటికి పోయేటువంటి ముసలోళ్ళ దాకా సకల జనుల సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు చూసుకుంటున్నారు. ఈయనని 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా, ఒకసారి వీళ్ళకి ఇచ్చి చూద్దాము అని చెప్పి ఇవాళ వీళ్ళు చెప్పినటువంటి మోసపు మాటలు విని ఇవాళ మోసం చేసిండ్రు మన తెలంగాణ ప్రజలందరినీ ఈ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కొత్తగా మేడం, దయచేసి ఇదేదైతే 2/3 ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ లోకి పోతారు అనేటువంటి ఒక చర్చనే తప్పు చర్చ మేడం. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నాను అంటే, ఇవాళ పోయిన 10 మందిలో సుప్రీం కోర్టు ఒకటే విషయాన్ని ఏం చెప్పింది అని అంటే, ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలు మీరు చేస్తా ఉన్నారు, ఇవాళ ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని సుప్రీం కోర్టు మీరు చెప్తారా, లేదు మేమే చర్యలు తీసుకోవాలా, మీరు ఒకవేళ చర్యలు తీసుకుంటారా, లేదు అనుకుంటే మేమే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలా అని చెప్పి మొన్ననే సుప్రీంకోర్టు కూడా మొన్న సోమవారం అనుకుంటా సుప్రీంకోర్టు కూడా దీని విషయంలో వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది మేడం. అరవింద్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు చూసుకున్నట్టయితే మీరు అంటున్నారు ఇదంతా రాంగ్ అని చెప్పేసి, ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పేసి, మరి వలసలు వెళ్ళట్లేదా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి? ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ న్యాయపరంగా కూడా కోర్టులో పోరాటం చేస్తుంది. ఎవరైతే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారో పార్టీ ఫిరాయించిన వారి మీద కేసులు కూడా వేసింది. సో దీని మీద మీరేమంటారు అసలు? మేడం, నేను ఏమంటా ఉన్నాను, ఎవరు కేసులు వేసిండ్రు ఏమంటారు? సో బీఆర్ఎస్ పార్టీ కేసు కూడా వేసింది కదా, ఎవరైతే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి చేరారు. తప్పకుండా మేము ఏమంటా ఉన్నాము అంటే, ఇవాళ కారు గుర్తు పైన గెలిచి ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీలో మేడం, నిజంగా గతంలో ఏం జరిగింది, ఇవాళ ఏం జరుగుతుంది ఒకసారి మీరు చూసిండ్రు. 2014 కంటే ముందున్నటువంటి తెలంగాణ ఎట్లుండే, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 24 వరకు తెలంగాణ ఎంత గొప్పగా ఉండే మేడం. నిజంగా ఇదే నిండు అసెంబ్లీలో మీకు పరిపాలించేటువంటి అది కూడా మీకు చేత కాదు అనేటువంటి విషయాన్ని మీరు అన్నప్పుడు ఇవాళ రాజేందర్ గారిని ఇవాళ అనేక రకాలుగా కరెంట్ ఎట్లకెళ్ళి తెస్తారు వీళ్ళు, ఇవాళ వీళ్ళకు అనుభవం ఎక్కడిది, వీళ్ళు కొత్తగా అది చేసిండ్రు అని చెప్పి అనేక రకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా మీరందరూ కూడా గతంలో విన్నారు మేడం. అట్లా అన్నటువంటి వాళ్ళకు అన్నం లేని తెలంగాణ నుంచి మేడం, దయించి నేనేమంటా ఉన్నాను అంటే, అన్నం లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా మనం అవతరించినము అని అంటే
మనకు వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధితోని అంత పనిచేస్తాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమంలో లేము. ఆ రోజు మేము పదవుల కోసం ఇవాళ ఢిల్లీ వాళ్ళ చేతుల్లో గయ్యాల మేమున్నాం. కానీ ఇవాళ మేము జనాలతోని ఎన్నుకోబడ్డటువంటి మేము తప్పకుండా ఈ తెలంగాణ నిర్మాణంలోనైనా మేము ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి ఇవాళ వాళ్ళు తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణంలో వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ ఎల్పీని విలీనం చేసిండ్రు మేడం. ఆ రోజేమో నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినరు. ఆ రోజేమో ఆ నియోజకవర్గానికి కావాల్సినటువంటి మీరు చెప్తే నమ్మరు మేడం. ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం హైదరాబాదు తెలంగాణ అనేటువంటి పద్ధతులనేమో కేసీఆర్ గారు తెస్తే ఇవాళ ఈయన వచ్చినటువంటి కంపెనీలు అన్ని కూడా పక్క రాష్ట్రాలకు పోతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మీరు చూస్తా ఉన్నారు. గత 14 నెలల నుంచి ఏమైంది తెలంగాణ, ఎట్లా ఉండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ అనేటువంటి విషయాన్ని కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు మేడం. తప్పకుండా పోయినటువంటి వాళ్ళే తిరిగి వస్తాము అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ వీళ్ళు పోయినటువంటి వాళ్ళు దయచేసి నేనేమంటా ఉన్నాను అంటే పోయినటువంటి వాళ్ళ ఏమో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం వాళ్ళు వేయినరు. గతంలోనేమో వాళ్ళ నియోజకవర్గ ప్రయోజనాల కోసం ఆ రోజు సంక్షేమం అభివృద్ధి జరగాలి అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. ఈ 14 నెలల నుంచి 1400 రూపాయలు మేడం నేనేమంటా ఉన్నాను అంటే ఈ 14 నెలల నుంచి పోయినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, లేదు అనుకుంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, 1400 రూపాయలైనా నియోజకవర్గానికి ఖర్చు పెట్టినరా ఒకసారి వాళ్ళు గుండె మీద చేసుకొని వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మేడం. రెండో అంశం నేనేమంటా ఉన్నాను అంటే ఈ తెలంగాణ ఏం ఎడ్డి తెలంగాణ కాదు మేడం. ఈ తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు. వీరోచిత పోరాటాలు చేసి వీరులంగా అన్నటువంటి గడ్డ ఈ గడ్డకు చైతన్యం ఉన్నటువంటి గడ్డ. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలు ఎటువైపు పోలరైజ్ అవుతా ఉన్నారు అంటే ఒక్క చిన్న మాటలో తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నారు. ఒక పసికూన కన్న తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో, ఒక పసికూన కన్న తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ఈ రాష్ట్రం కేసీఆర్ గారి చేతిలో ఉంటేనే అంతా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.